సమయమందు నీ లేఖన భాగం కాలేబును గురించి కొన్ని సంగతులను ధ్యానించడానికి ఆశపడుతున్నానుగా ఈ కూడిక దీవించి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి ద్వారా వేడుచున్నాం తండ్రి. చెప్పండి ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథంలో కాలేబును గురించి వివరముగా వ్రాయబడ్డం మనం చూస్తాం. కాలేబు అనే మాటకు అర్థం ఏంటి తెలుసునండి? కాలేబు అనే మాటకు వేట కుక్క. చెప్పండి, వేట కుక్క. పిల్లరా, మరి జంతువులు అనేకమైనవి ఉన్నాయి దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. కానీ కుక్క ఎలాంటిదంటే విశ్వాసము కలిగింది. ఎలాంటిదమ్మా? విశ్వాసము కలిగింది. కుక్కలో ఇంకో లక్షణం ఏముందంటే బాధ్యత కలిగింది. దేవునికి స్తోత్రం. కుక్క దగ్గర స్వభావం ఏంటంటే పిల్లరా, అది కాపలా కాస్తుంది. కాపలా కాస్తుంది. యజమాని ఎడల లేకపోతే తనకు అప్పగించబడిన గృహము దగ్గర ఎట్లా ఉంటుందండి? నమ్మకంగా, బాధ్యతగా ఉంటుంది. దీన్ని బట్టి ఒక చిన్న ఉదాహరణ దేవుని బిడ్డలారా, మనందరికి కూడా ఏముండాలంటే బాధ్యత ఉండాలి. ఏముండాలి? బాధ్యత కలిగిన వారమై ఉండాలి. ఇంట బాధ్యత ఉండాలి, కుటుంబ బాధ్యత ఉండాలి, సంఘంలో కూడా బాధ్యత కలిగిన వారై ఉండాలి. యేసు ప్రభు పిల్లలం, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, మన జీవితాలు యేసయ్యకు అంకితం చేసుకున్నాం. చావైనా బ్రతుకైనా ప్రభు కొరకు బ్రతకడానికి మన జీవితాలు దేవునికి అంకితం చేసుకున్నాం కనుక దేవుని బిడ్డలారా, దేవునిలో అలాగే కుటుంబ జీవన విధానంలో ఏముండాలి? బాధ్యత కలిగిన వారమై ఉండాలి. ఎవరి బాధ్యతలు వారు నెరవేరిస్తే వాళ్ళకి ఆశీర్వాదాలు దేవుడు కలగజేస్తాడు. కుక్క అనే మాటకు అర్థం ఏంటంటే, ఇక్కడ కాలేబు అనే మాటకు అర్థం కుక్క అంటే, కాలేబు గారు కూడా దేవుని పని విషయంలో పిల్లరా ఇశ్రాయేలు సంఘములో బాధ్యత కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? బాధ్యత కలిగి ఉన్నాడు. పిల్లరా, ఇంకొకటి కుక్కలో ఉండే మంచి స్వభావం ఏంటంటే మొరుగుద్ది. ఏం చేస్తే శత్రువులు వచ్చినప్పుడు లేదా దొంగలు వచ్చినప్పుడు ఆ గృహానికి నష్టం కలిగే పరిస్థితులు కలిగినప్పుడు అది మురిగి యజమానులను లేపుద్ది కదా. చూడండి, చాలాసార్లు ఒక కథ వింటారు. ఒక చాకలైన గంట ఒక కుక్క గాడిద ఉందంట. ఏదండి? కుక్క ఎందుకంటే ఇంటికి కాపలా కాయడానికి. దేనికమ్మా? కుక్క ఇంటికి కాపలా కాయడానికి దాన్ని పెట్టుకున్నాడు. గాడిద ఏమో బరువులు మోయడానికి దాన్ని పెట్టుకున్నాడు. సరే, ఈ రెండు ఆయనకు అవసరం. ఇక్కడ ఒక రోజున పిల్లరా ఈయన ఇంటికాడ బాగా పని చేసి వచ్చి మత్తుగా పడుకున్నాడండి యజమానుడు. పడుకుంటే ఇప్పుడు శత్రువు అనగా దొంగలు వచ్చి ఇంట్లో ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు కుక్క ఏం చేయాలి? మొరగాలి, యజమాని లేపాలి. ఇది మొరగట్లేదు. ఏం చేయట్లేదు? ఇదే మొరగట్లేదు. కానీ గాడిద ఏం చేసిందంటే ఆ పని తీసుకుంది. ఏం చేసింది? వాండర్ పెడుతుంది గాడిద. అదే అంటారు పెద్దలు, కుక్క పని గాడిద చేసింది అని. పిల్లరా, ఎవరి పనాళ్ళు చెయ్యాలి. ఎవరి పనాళ్ళు ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి. ఇప్పుడు గాడిద అడిగింది కుక్కనే, కుక్క దొంగలు వచ్చి లోపల పడుతుంటే మురుగు యజమానులు లేపు, అది నీ పని అంటే నీకెందుకు నువ్వు మాట్లాడుకురుకో, నేను మొరగనందండి. మొరగని కుక్కలు కూడా ఉంటాయి. ఏ కుక్కలు? మొరగని. చూడండి, యెషయా గ్రంథంలో ఆ మాట ఉందండి, ఆ కుక్కలు మొరగవన్నాడు చోట. యేసు ప్రభు పిల్లలమైన మనం, దేవుని పిల్లలమైన మనం పిల్లరా మొర్ర పెట్టు వారమై ఉండాలి. చూడండి, 56వ అధ్యాయం యెషయా గ్రంథం 56:10 నుండి చూస్తే, వారి కాపరులు
గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు మొరగలేరు. కుక్క బాధ్యత ఏంటి? మొరగాలి కదా. ఇక్కడ ఈ కుక్కలు ఎవరికి పోల్చాడంటే సేవకులకు పోల్చాడు. ఎవరికమ్మా? సేవకులకు పోల్చాడు. దేవుని సేవకులు పిల్లరా సంఘము కొరకు, కుటుంబముల కొరకు, లోక రక్షణ కొరకు మొర్ర పెట్టాలి. ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. సంఘం యొక్క బాధ్యత ఏంటండి పిల్లరా? మనకు బాధ్యత ఎంతో ఉంది పిల్లరా. కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, ఆత్మల రక్షణ కొరకు మనము మొర్ర పెట్టాలి, లేక ప్రార్థన చేయాలి. ఏంటమ్మా? ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ అంటాడు, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు, నిద్రాశక్తులు. కొందరికి ఏంటి? తిండి నిద్రే పని. ఏది? తినడం నిద్రపోవడం, తినడం నిద్రపోవడం. తిని నిద్రపోయే వాళ్ళు బ్రతుకులు ఎలా ఉంటాయంటే దరిద్రత వస్తుంది వాళ్ళకి. పిల్లరా తినాలి అవసరమే, నిద్ర కూడా పిల్లరా తగుమాత్రపు నిద్ర కావాలి. కానీ పగలు నిద్రే, రాత్రి నిద్ర అయితే ఆ ఇంట్లోకి ఏమవుతుంది? దరిద్రత వస్తుంది. కొంతమంది ఎందుకు అప్పులవుతున్నారు, కొంతమంది ఎందుకు రోగాలకు గురవుతున్నారు, కొంతమంది ఎందుకు శోధనలకు గురవుతున్నారంటే వాళ్ళకు ప్రార్థన లేదు. నిద్రే నిద్ర, నిద్రే నిద్ర, తిండే తిండి. తిండి కూడా లిమిట్గా తినాలి, నిద్ర కూడా లిమిట్గా నిద్రపోవాలి. స్తోత్రం చెప్పండి. ఎడన్నాడు కదా, కలవరించుచూ పండుకున్న వారు నిద్రాశక్తులు. ఇంకా చూడండి 11, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఏం లేదంట? ఆ కుక్కలకి ఏం లేదు? తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకు ఇష్టమైన మార్గమును పోగుదురు. ఇంకా చదువు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. కనుక స్వప్రయోజనం కాదండి, ఇతరుల ప్రయోజనం కొరకు ఏం చేయాలండి? మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి, బాధ్యత కలిగి ఉండాలి. ఎవరికి ఒప్పగించబడిన బాధ్యత? విశ్వాసి తాను చేయాల్సిన పని తాను చేయాలి, సేవకుడు తాను చేయాల్సిన పని తాను చేయాలి. స్తోత్రం. అనేక మంది ఈనాడు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఏమనంటే, దైవజనులు చేసిన ప్రార్థన బట్టి మేము దీవెనకరంగా ఉన్నామని చెప్పే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా రత్నం అనుకుంటా, కరోనా వచ్చింది, వాళ్ళ యజమానురాలని మంచి హాస్పిటల్లో పెట్టారు, ఆవిడికి కరోనా వచ్చింది. మందులు లక్షలు పోసారు కానీ బ్రతకలేదు. ఈమె రూమ్లో ఉండి అక్కడి నుంచి ప్రార్థన చేయించుకుంది. దేవుడు తన మహాకృప చూపించి దేవుడు ఏం చేశాడు? కరోనా నుండి బయటడేశాడు. ఆరోగ్యం క్షేమముగా ఉంది వాళ్ళ దేవుని కృపను బట్టి. స్తోత్రం. ఒకటే చెప్పారు, ఇలాంటి క్రిటికల్ కేసులు నేను ఏమంటానంటే రాత్రి 10:30 కానీ 11 గంటలకు కానీ ఫోన్ చేయండి అంటాను. కారణం ఏంటి? నాకు అప్పుడు ఖాళీగా ఉంటుంది, సాఫీగా ప్రార్థన చేస్తాను. నేను కూడా కూటానికి వెళ్ళేసి వచ్చేస్తాను మందిరం దగ్గరికి. అప్పుడు వాళ్ళని అక్కడ ప్రార్థనలో పెడతాను, నేను ఇక్కడ ప్రార్థనలో ఉంటాను, ప్రార్థన చేస్తాను. ఎన్నో ఇలాంటి కార్యాలు సక్సెస్ అయినాయి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏముండాలి? తినడం నిద్రపోవడం కాదు, తినాలి, ప్రార్థన చేయాలి. ఏం కలిగి ఉండాలి? ఏమంటే వారందరూ మూగ కుక్కలు ఉండకూడదు. నీ కుటుంబాన్ని, సంఘాన్ని కాపాడాలి, కుటుంబాన్ని కాపాడాలి. కుటుంబ యజమానులు ఏం చేయాలండి? నీ కుటుంబం అంతా కొనుక్కు నిద్రపోతుంటే నువ్వు మోకాళ్ళ మీద కనబడాలి. కుటుంబ బాధ్యత నీ మీద ఉంది. కుటుంబ యజమానులు ఏం చేయాలండి? నీ కుటుంబం అంతా వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, నీవేం చేయాలి? ఆడితో పాటు నిద్రపోవాలా? ప్రార్థన, మోకాళ్ళలో ప్రార్థన. ఏమండి? నేను అడుగుతున్నాను, కుటుంబ యజమానులు ఎంతమంది, మీ కుటుంబ సభ్యులు కునికి నిద్రపోతూ ఉంటే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు?
కొన్ని కార్యాలు ఎందుకు జరగట్లేదు తెలుసునా నీ పట్ల? నీలో ప్రార్థన కొరతాయి. ఈనాడు సంఘ విధానంలో ఉండే లోటు ఏమిటి తెలుసునా? యేసుప్రభు రాకడలో ఒక కొరత, ఒక లోటు ఏం కనపడుతుందంటే ప్రార్థన లేమి. ఏంటి చెప్పండి? ప్రార్థన లేని వాళ్ళు కొంపల్లోకి దరిద్రం అవుతుంది. ప్రార్థించే గృహాలుగా మన గృహాలు ఉండాలి. సరే, కానీ ఈ చాకరాయిన యొక్క కుక్క మొరగట్లేదంట, దాని డ్యూటీ అది చేయట్లేదు. గాడిద అడిగింది, నీకెందుకు మాట్లాడుకోరు అని కుక్క అంది. కానీ కుక్కకు బదులు గాడిద అరిచింది. అంటే ఏమరిచిందమ్మా? ఓ మొర్రెట్టేస్తుందండి, ఓండ్ర పెడుతుంది. పాప పరిచూసి వచ్చాడేమో ఆ సహోదరుడు, ఏంటంటే ఇలాగ అరుస్తుంది ఏంటని కావిడి బద్దించుకుని బాధాడంట, చచ్చిపోయింది. ఏమైందండి? కొన్నిసార్లు ఎవరు పనో నీవు చేయడంలో నీవు కూడా కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. బాధ్యతలు పంచుకోవడం మంచిదే, కానీ ఎవరి పని వాళ్ళు చేయాలి. చేయకపోతే నీకు నష్టం కలుగుద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, కానీ కాలేబును గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కాలేబు అనే మాటకు ఏమని చెప్పుకున్నాం? వేట కుక్క. ఇప్పుడు మన కొంతమంది సహోదరులు మనకి ఇక్కడ చెంచులు ఉన్నారు, మనకి వాళ్ళకి వేట కుక్కలు పెంచుతారు. అందుకనే మేము చెంచులపేట వెళ్ళామంటే కూటమి అయ్యాక వాళ్ళు లేకుండా ఆ పేటలోంచి బయటకు రాము. వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతాం, వచ్చేటప్పుడు మాత్రం అది లేకుండా ఒక్క అడుగు ముందుకు వెళ్ళాము. అసలు దొంగల ప్రసక్తే ఉండదు ఆ పేటలో. కారణం, ఇంటికో కుక్కను పెంచుతారండి. కోతుల వేటకి వెళ్ళారనుకోండి, పెట్టలేటకి వెళ్ళారనుకోండి, ఏదైనా వాటికి వెళ్ళారనుకోండి, ఈ కుక్కను కూడా తీసుకుపోతారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వేట కుక్కలు చూసి కోతులు గడగడలాడిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది వేటాడేదాకా, దాన్ని పట్టుకునేదాకా అదేం చేయదండి, ఊరుకోదు. చాలా బాధ్యతగా ఉంటుంది. వాటి సహాయంతో వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. అవునా కాదా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాలేబు కూడా ఇశ్రాయేలు సంఘములో బాధ్యత కలిగిన వాడు, భారమైన మనస్సును కలిగిన వాడు. ఎవరండి? కాలేబు. ప్రభు స్తోత్రం. సరే, కానీ కాలేబు యొక్క తండ్రి పేరు ఏంటంట? యెఫున్నె. అది ఎక్కడుంది? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో మనకి యెహోవా సేవకుడైన మోషే, నూను కుమారుడును పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. దేవునికి స్తోత్ర. ఇక్కడ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఇందాక 14వ అధ్యాయం 13వ వచనం చదివారు కదా. యెఫున్నె కుమారుడైన కాలేబు అనే మాట ఉంది అక్కడ. ఎవరు కుమారుడు అంట? ఇక్కడ వివరణ ఇస్తాడు ప్రతి వాని గూర్చి. గోత్రం చెప్పాలంటే యూదా గోత్రం. ఏ గోత్రం ఉంది? ఏ గోత్రం అండి? కాలేబు యొక్క గోత్రం యూదా గోత్రం. ఇశ్రాయేలు 12 గోత్రములలో యూదా గోత్రం చాలా శ్రేష్టమైనది. చెప్పాలంటే ప్రపంచ దేశములన్నిటిలో యూదా గోత్రము శ్రేష్టమైన గోత్రం. యేసు ప్రభు కూడా ఏ గోత్రంలో పుట్టాడు తెలుసా? యూదా గోత్రములో. ఎక్కడుంది? మత్తయి సువార్తలో చూడవచ్చు కదమ్మా. యూదా గోత్రములో యేసు ప్రభు వారు జన్మించారు. దేవునికి స్తుతి కలుగు గాక. సరే, కానీ ఇంకా ఇంకొక మాటను చూస్తే పిల్లల, కాలేబు ఏ కాలపు వాడంటే మోషే కాలంలో జీవించిన వ్యక్తి. అంటే ఐగుప్తు దేశ చరిత్ర అంతా అతనికి తెలుసు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు
430 సంవత్సరాలు శ్రమలు అనుభవించిన ఆ ప్రజల మధ్య ఉన్నాడు. ఆ ప్రజల మధ్య అంటే కష్ట సుఖాలు తెలిసినవాడు, బాధ్యతలు ఎరిగినవాడు. పెద్దరికాలండి, పెద్దరికాలు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. బాధ్యతలు తెలిసిన వాళ్ళకి కదమ్మా, నమ్మకమైన వారికి బాధ్యతలు ఇవ్వాలి, బాధ్యతలు ఇవ్వాలి. అందుకని ఇక్కడ పిల్లరా ఇశ్రాయేలు ప్రజలలో గోత్రములకు పెద్దను నిర్ణయించారు. గోత్రానికి ఒక పెద్దను ఎవరినమ్మా అంటే యూదా గోత్రములకు పెద్ద ఎవరన్నమాట? కాలేబు గారు. ఎవరమ్మా? కనుక మోషే నాయకత్వంలో ఉంటుండగా మోషే గారు గోత్రములకు పెద్దలు నిర్ణయం చేసి వారి వాగ్దాన దేశం దేవుడు ఇస్తానన్నాడు. అప్పుడు ఇంకా వాళ్ళు స్వాధీనపరచుకోలేదు, అరణ్యంలో ఉన్నారు. పిల్లరా, ఈ 12 గోత్ర పెద్దలను కనాను దేశానికి వేగు చూడడానికి పంపారు. వేగు చూడడం అంటే అప్పటికి వాళ్ళు లోపలికి వెళ్ళలేదు. కానీ ఈ సర్వ సమాజము తీసుకు వెళ్ళక ముందు పిల్లరా ఆ దేశ పరిస్థితులను, ఆ దేశ వాతావరణమును, ఆ మనుష్యులను అన్నీ పరిశీలన చేసి రావడానికి ఈ గోత్ర పెద్దలను మోషే గారు నిర్ణయించి పంపాడు. అందులో ఒకడు ఎవరండి? కాలేబు గారు. స్తోత్రం చెప్పండమ్మా. హల్లెలూయా. దీన్ని బట్టి నీవు గమనిస్తే దైవ జనులు నీకు ఏ బాధ్యతలు ఒప్పగించడు వాటిని సక్రమముగా చేయడం నీవు అలవాటు చేసుకోవాలి. నీ స్వార్థము కొరకు కాదు పిల్లరా, దేవుని మహిమ కొరకు, సంఘ క్షేమం కొరకు దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు చేయాలి. అది నీకు దీవెన. దేవునికి స్తోత్రం. మొట్టమొదట మనం చాలాసార్లు విన్నాం, దేవుడు చిన్న పనులు ఇస్తాడు. ఆ చిన్నదాన్ని నీవు నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లరా, పెద్ద పని ఇచ్చినా చిన్న పని ఇచ్చినా ఏం చేయాలంటే బాధ్యత కలిగి నమ్మకంగా చేస్తే దేవుడు దాంట్లో చూస్తాడు. ఓ రోజు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. మాకు దైవజనులు పిల్లరా, మా ఆత్మీయ తండ్రి గారి దగ్గర నేను పరిచారకుడుగా ఉన్నప్పుడు, పరిచారకులకి ప్రసంగాలు కాదండి అండి, ప్రసంగాలు చేయడం తప్పని కాదు, ప్రసంగాలు పెద్దోళ్ళు చేస్తారు. ఆయన సంఘ బాధ్యతలు, పలానా టైంకు మీటింగ్ స్టార్ట్ చేయాలి, పాటలు పాడాలి, నడిపించాలని మాకు అప్పగించేవారు. పిల్లరా, ఆయన నమ్మకంగా చేసేవాడు. దేవుని స్తోత్రం. మేము ఇప్పుడు వీళ్ళు చక్కగా మంచిగా పాటలు పాడుతున్నారు మన పిల్లలు. ఇప్పుడు ఇలా కాకుండా మేము పాటలు పాడేది ఎలాగ తెలుసా? గొంతు పగిలిపోయేది. పరిశుద్ధాత్మ పాటలు అంటే పరిశుద్ధాత్మ పాటలు, మోకాళ్ళ మీద పాటలు, నిలబడి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి పాటలు పాడుతుంటే చెమటలు కక్కేసేవాళ్ళం. ఇప్పుడు అంత ఫ్యాన్ కింద మనం హ్యాపీగా ఏ కష్టం లేకుండా. అమ్మా, పెద్దోళ్ళని చూడకండి, పిల్లలు దేవుని సేవకుల ముందు నిలబడి గడగడలాడుతూ పిల్లరా పాటలు పాడి ఆరాధన క్రమాలు జరిగించేవాడు. వాళ్ళ ముందు చేతులు కట్టుకునండి ఎంతో భయముక్తులతో ఉండేవాడు. కనుక దేవుడు మమ్మల్ని దీవించాడు. దేవుని స్తోత్రం. ప్రియ యవన బిడ్డలారా, సంఘ బిడ్డలారా, దేవుడు నీకు అప్పగించిన పనిని నీవేం చేయాలండి? బాధ్యతగా చేయడం నేర్చుకో. అది నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ బిడ్డలకు ఆశీర్వాదం. దేవుడు అందరికీ ఇచ్చాడు ఆ పని. కొందరికి ఆ పనిని అప్పగిస్తాడు. నేను ఈ పని చేయాలని ఏంటి, నీకు మంచి మనస్సు ఉండాలి. మంచి మనస్సు. హైదరాబాద్లో ఉంటాడు జెర్మియా గారిని, యూట్యూబ్లో వాక్యం వస్తూ ఉంటుంది. ఆయనటండి ఇదివరకు నేను చాలాసార్లు మీకు చెప్పాను ఆ సన్నివేశం. ఒక చోట సభలకు వర్తమానం ఇవ్వడానికి 3 రోజులు సభలకు వర్తమానం ఇవ్వడానికి ఆ దైవజనుని పిలిచారట. పిలిస్తే 3 రోజులు వాక్యం చెప్తూ ఉంటే మన సభలకి ఏంటి
మీటింగ్ జరుగుద్ది. మీటింగ్ అయిన తర్వాత భోజనాలు సెక్షన్ ఉంటుంది కదా. ఒక సహోదరుడు పిల్లల భోజనాలు అయిన తర్వాత ఆయన అందరిలాంటి పరిచర్య కాదట. అందరూ భోజనం చేస్తే ఆ భోజనం చేసేసిన విస్తరలన్నీ చుట్టేసి బొట్లో వేసుకుని నెత్తి మీద పెట్టుకుని దూరంగా వెళ్ళి పడేసి వచ్చేవాడంట. ఏం జరుగుద్దండి? తినేసిన విస్తరలోంచి రసం అది కారిపోతూ ఉంటుంది. ఇలా ఒంటెమ్మటి ఇలా కారిపోతూ ఉండేదంట. ఆయన చేదరించుకోకుండా ఎంతో బాధ్యతతో ఆ పరిచర్య చేసేవాడు. 3 రోజులు సభలు అయిపోయిన తర్వాత ఆ సహోదరుని తీసుకొచ్చి పాస్టర్ గారు, అయ్యా ఈయన కొరకు ప్రార్థన చేయండి అన్నాడంట. ఈయన గురించి 2 మాటలు చెబుతున్నాను. ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఒక ఎంఆర్ఓ గెజిటెడ్ ఆఫీసర్ అండి ఈయన. ఈ పరిచర్య నేను చెయ్యాలని తీసుకొని చేస్తున్నాడండి ఈయన. దేవుని స్తోత్ర. ఒక ఎంఆర్ఓ గెజిటెడ్ ఆఫీసరు అందరూ తినేసిన ఇస్తలు ఇచ్చుతాడా? ఆయన కిందే పనులు ఉంటారు. కానీ దేవుని పనిని ప్రేమించి నేను పరిచర్య చేయాలి, నాకు ఆశీర్వాదం, నా బిడ్డలకు ఆశీర్వాదం అని ఆయన ఏం చేస్తాడు? ఆ సంఘ కార్యక్రమాల్లో పిల్లలు ఏది తక్కువగా కనపడుతుందో ఆ పరిచర్య ఆయనే చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకనే దేవుడు పిల్లరా ఏమీ లేని అనామకుడు తీసుకెళ్ళి ఒక గెజిటెడ్ ఆఫీసర్గా నిలబెట్టాడు. స్తోత్రం చెప్పావు. నీకేమీ లేదు కానీ ఎగిరిపడతాను నీకు ఎక్కువ. పని చేయమండి చెయ్యో. రైట్. ఆరాధన అయిపోయిన తర్వాత మందిరం ఓడ్చండి, గట్టి పేకండి అంటే ఎవడో కనపడ్డ పరిగెసుకెళ్ళిపోతారు. ఇదా నీ బాధ్యత? ఇదా నీ పని? సంఘ బిడ్డగా నీవు చేయాల్సిన పని ఇది కాదు. సంఘ బిడ్డగా దైవజనుల దగ్గరకు వచ్చి నీవే అడగాలి, అయ్యా నాకు ఏ పని అడతారండి, నేను చేయడానికి రెడీగా ఉన్నానని పనిని పంచుకోవాలి. ఏం చేయాలమ్మా? పనిని పంచుకోవాలి. స్తోత్రం చెప్పండి. మొన్న ఎస్తేరాణి గారు వాళ్ళ చిన్నన్న గారి యొక్క జ్ఞాపకార్థ కూడికి పిలిచారు, వెళ్ళాం. ఆయన సంవత్సరం అయింది దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడెక్కడో దూరంలో మెల్లులు పని చేసుకునేవాడు. అటు విజయనగరం, ఇంకా శ్రీకాకుళం, ఇటు ఇంకా కృష్ణా, ఒంగోలు, ఇంకా దూర ప్రాంతాల్లో పనికెళితే ఎక్కడ ఎంత పని చేసినా ఆదివారం నైట్కి బండి ఎక్కేసేవాడు. శనివారం నైట్కి ఇంటికి వచ్చేసేవాడు. అంతే. వచ్చేసాను కదా, వారం అంతా పని చేశాను కానీ నిద్రపోయేవాడు కదా. పెందలకి 9 గంటలకి మందిరం దగ్గరికి వెళ్ళి మందిరం దగ్గర పరిచర్య చేశాడు. మందిరం అంతా అయిపోయిన తర్వాత అందరూ వచ్చేసిన సేవకులతో పాటు ఉండి ఏం చేసేవాడు? పరిచర్య. చేపలు తీయడం, మందిరాలు ఓడించడం, మందిరపు కార్యక్రమాలు అన్నీ చక్కబెట్టి అప్పుడు ఇంటికి వచ్చేవాడు. దేవుని స్తోత్రం. సంఘబిడ్డ మీకు ఎన్నిసార్లు చెప్పినా ఏంటి, బాధ్యతగా పని చేయండి, వాటన్న బాధ్యతగా చేయండి అని అంటే కొంతమంది తినడానికే ప్రాముఖ్యం కానీ పరిచర్యకు ప్రాముఖ్యం తీసుకుంటలేదు. ఒక విశ్వాసిగా నీవు దీవించబడాలంటే ముందు నీవు బంతిలో కూర్చోవడం కాదు, పరిచర్య చేయాలి. ఏం చేయాలి? నీళ్ళు పోయి, విస్తరలై, ఆకలిత్తు, అందరూ పాడేసినటువంటి ఆ గిన్నెలన్నీ ఒక చోట పోసేసి పక్కన పెట్ట, అవసరమైతే కడగాలి. ఏం చేయాలా? మనం తినడానికే ముందు ఉంటాం కానీ పరిచర్యకు ముందు ఉండలేదు. ఎక్కడ నీకు ఆశీర్వాదం ఉంది? నిన్ను తినొద్దంట్లే, అందరికీ ఉంటుంది. మనం సంఘ బిడ్డలుగా, పరలోకాలకు వెళ్ళే బిడ్డలుగా మనము తగ్గించుకుంటే దేవుడిని హెచ్చిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఏదో బయటోళ్ళలాగా మనం పిల్లరా ముందే అందరికంటే ముందు భోజన పంక్తులు కూర్చోవడం కాదు, బయట వాళ్ళు పిలిచి అయ్యా మీరు కూర్చోండి, మీరు భోజనం చేయండి, మేము పెడతాం అని ఏం చేయాలని మనం వాళ్ళకి పరిచర్య చేయాలి. చెప్పరేటమ్మా? పరిచర్య చేయాలి. మాకు మొట్టమొదటి దేవుడు అలవాటు చేశాడు. ఏంటి తెలుసా పిల్లరా? మొదటి దినాల్లో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? ఏంటి, అందరూ భోజనం చేసేలాగా భోజనం చేయడం మాకు అలవాటు. మీరు అందరూ వచ్చి అంటారు, అయ్యారు మీరు కూర్చోండి, ముందు భోజనం చేయండి అంటారు.
నాకు ఇష్టం ఉండదు. ఏం చేయాలో అందరూ భోజనం చేసేస్తే మేము తృప్తిగా భోజనం చేసినట్టు ఉంటుంది మాకు. అమ్మా, తృప్తిగా భోజనం చేయొద్దని కాదు, విలువైన భోజనం దేవుడు ఉంచుతాడు. లేకపోయినా పర్వాలేదు, స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన సంఘ బిడ్డలు పరిచయం చేస్తారు, వాళ్ళకి అన్నం ఉండదు, లేదా కూర ఏదో ఉండదు, ఏదో లోటు ఉంటుంది, మళ్ళీ వండుకు తింటారని. పిల్లరా, అది ఎంత గొప్ప బాధ్యత తెలుసా? అది ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసా? దేవుని పనిలో మనము బాధ్యత కలిగిన వారు మన ప్రభువు చూస్తాడండి. కాలేబు ఎలాంటి వాడంటే ఇశ్రాయేలు సమాజంలో ఎలాంటి వాడు? బాధ్యత కలిగిన వాడు. దైవజనులు నీకే పని అప్పగిస్తే అది చెయ్యాలి, అది చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. ఈ చెప్పాలంటే బోడు సంగతులు ఉన్నాయి. ఆది సంఘములో సంఘ పరిచర్య చేయడానికి 7 పరిచారకులు నియమించారండి అపొస్తలులు. ఎంతమందినా? 7 పరిచారకులు నియమించారు. చూడండి ఒకసారి, అది తీయండి. ఇక్కడ రిఫరెన్స్ చెప్పు. అపొస్తలుల గారి గ్రంథం 6వ అధ్యాయం రిఫరెన్స్ చెప్పమ్మా. మొదటి నుండి. ఆ దినములలో, ఏ దినములలో? ఆది సంఘ కాలములో. ఆది సంఘ కాలములో సంఘము దినదినము వృద్ధి చెందుతుంది. అప్పుడు సంఘ సంఖ్య పెరుగుతుంది. మొదట 12 మంది, తర్వాత 120 మంది, 3000 మంది, 5000 మంది, ఇలా రోజు సంఘం అభివృద్ధి అయిపోయింది. ఈ సంఘ పరిచర్య ఒకళ్ళు కూటం పెట్టుకున్నారంటే ఎంతమంది వెళ్ళిపోయేవారు? 5000 మంది వెళ్ళిపోయారు. 5000 మంది పురుషులు, స్త్రీలు లెక్క కదా, మళ్ళీ మా పిల్లలు స్త్రీలు లెక్క. మరి ఇంతమందికి పరిచర్య చేయడానికి పరిచారకులు కావాలి. ఎవరు కావాలి చెప్పండి. ఆ పరిచారకులను 7 ఏర్పాటు చేశారంట. చూడండి అక్కడ మాట్లాడారు. 2వ అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టడం యుక్తం కాదు. కాబట్టి సహోదరులు, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి, ఏ పనికి? పరిచర్యకు నియమిస్తాం. అప్పుడు ఎవరినెవరినో తెలిసిన ఎలాంటి వారిని చూసారు ఇక్కడ? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన. ఇంతవరకు పెంతుకోస్తున్నాము. ఎలాంటివి తెలిసిన? ఒక పులిపీఠం ఎక్కి పాట పాడాలంటే పరిశుద్ధాత్మ నింపుదల ఉంటేనే వాళ్ళని ఎక్కనిచ్చారు. లేదా పులిపీఠ ఎక్కడానికి అరుగులు కాదాడు. అర్థమైందా? ఎవరు పడితే వాళ్ళు ఈ పులిపీఠ ఎక్కడానికి అర్హులు కారు. ఓసారి నేను క్రిస్మస్ ఆరాధన కాబోలు ఇక్కడ పిల్లలు దీని మీద డ్యాన్స్ చేశారు. యూట్యూబ్లో మన కార్యక్రమం చూసి ఓ పాస్టర్ గారు నాతో మాట్లాడాడు ఫోన్. అయ్యారు అదేంటి పులిపీఠ, దాని మీద ఏమనకూడదు, అల్లరితో కూడిన ఆట. అందుకని అప్పటి నుంచి కట్ చేసాము. క్రిస్మస్ ఆరాధనకి ఏం కట్ చేసాం? డ్యాన్సులు తీసి పాడేసాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా స్తోత్రం చెప్పండి. ఇలా సరే, కానీ ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు. కొంతమంది పరిచర్య చేయండి అంటే ఇస్తేనేమి అవుతుందా? గిన్నెట్టుకుని లావుగా ఉందా, ఆవిడకి 4 ముక్కలు ఎక్కువ వేస్తాడు. ఇక్కడ పంచి పెట్టేటప్పుడు ఇలాంటి టైప్ ఉండకూడదు, ముఖమాట ఉండకూడదు. అర్థమైందండి? చాలా మంచి మనసుతో ఈ పిల్ల వచ్చింది, బక్కగా ఉంది, 2 ముక్కలు వేస్తాడు. ఇక సంఘ పరిచర్యలో నీట్గా పెట్టుకో.
అలాంటి విధానాలు సంఘములో ఉండడానికి వీళ్ళే. దేవునికి స్తోత్రం. దాన్ని అక్కడ అందుకే అన్నాడు, అక్కడ చిన్న విధవరాళ్ళ మీద చిన్న చూపు చూశారంట. అక్కడ పైన కదా ఏదే అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగ సార్. చిన్న చూపు చూడకూడదు, అందరినీ ఒక రకమే చూపే ఉండాలి. ఏ చూపమ్మా చెప్పండి, అందరినీ ఒక రకంగానే చూడండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరు తగ్గించుకుంటారో వారు హెచ్చు. అందుకని అక్కడ 7 ఎలాంటి వారినండి? మంచి పేరు కలిగిన వారిని, జ్ఞానముతో నిండుకున్న వారిని, ఆత్మతో నిండుకున్న 7 సభ్యులను ఏర్పరిచి తీసుకొచ్చి అపొస్తలుల దగ్గర నిలబెడితే వాళ్ళు చేతులుంచి ప్రార్థన చేసి పరిచారకులుగా నిర్ణయించారు. వాళ్ళు ఎవరు చూసారా? ఎవరెవరో పేర్లు ఉన్నాయి. 5వ వచనంలో ఈ మాట జనసమూహమంతుడికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతికొయ్యేవాడును అను నికోలాసు అను వారిని ఎంతమంది? 7 ఇందులో ఫస్ట్ పేరు ఎవరు? స్టెఫను. స్టెఫను ఎవరు తెలుసా? క్రైస్తవ సంఘములో మొదటి హతసాక్షి. స్టెఫను క్రీస్తుకు అంటే స్టెఫను ఒక పెద్ద పాస్టర్ కాదు. అతను ఎవరు? ఓ పరిచారకుడు మాత్రమే. ఆ పరిచారకుడు క్రీస్తు గురించి బలముగా ప్రకటిస్తూ ఉంటే యూదులు వాళ్ళకి బాధ కలిగి రాళ్లతో కూడా చంపారు. రక్తాలు కాలుచున్నా సరే దర్శనం చూస్తూ క్రీస్తు సువార్త మానలేదు. క్రీస్తు సువార్త మానలేదు. బలమైన సాక్షి, రక్తము కారుచున్న ప్రాణం పెట్టే వరకు యేసు ప్రభు మాటలు చెబుతూ చచ్చిపోయాడంతే. యేసు ప్రభులా చనిపోయాడు. యేసు ప్రభు పలికినట్టు పలికాడు. యేసు ప్రభు వారు సిలువలో మొట్టమొదటి మాట ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఈయన కూడా ఏమన్నాడు తెలుసు? అతడు మోకాళ్ళుని, ప్రభువా ఈ పాపము వారి మీద మోపొద్దు. ఎవరి మీద? నన్ను రాళ్ళతో కొడుతున్నా వీళ్ళ మీద మోపొద్దు అని ప్రార్థన చేసి అలాగే కన్ను మూశాడు. మోకాళ్ళ మీద. అమ్మా స్తోత్రం చెప్పండి. ఒక పరిచారకుడు క్రైస్తవ సంఘములో, ఆది సంఘములో బలమైన సాక్షి, హతసాక్షి. ఎవరు చెప్పండి? స్టెఫను హతసాక్షి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన సంఘాల్లో కూడా ఎలాంటి వారు లేవాలో తెలుసా పిల్లరా? మంచి సాక్ష్యము కలిగిన వారు, మంచి పరిచర్య చేసే. దేవుడు వాళ్ళని చూసి లేపుతాడు పైకి. ఆయన పని కొరకు ఏం చేస్తాడు? స్వార్థంగా పరిచర్య చేసేవాడు నిలబడ్డాడు. ఎలాగా వేస్తే రాని ఉదాహరణ అన్నాను. అమ్మ ఇల్లు కూడా కైకలూరు సంఘాన్ని నడిపించరమ్మా అంటే కైకలూరు సంఘాన్ని జేబులో వేసుకుంటుంది. ఈ అమ్మ వేసుకోలేదులే. ఎన్నాళ్ళు విశ్వాసం? ఇలాంటి వాళ్ళు లేరా ఈవేళ? పని యందు బాధ్యత ఉండాలి, నమ్మకం ఉండాలి, స్వార్థం ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండమ్మా. హల్లెలూయా. మా మార్పీ తండ్రి గారి దగ్గర నేను పరిచయం చేశాను. నా వెనక ఒక సహోదరుడు వాళ్ళ సొంత మేనల్లుడు పరిచయం చేశాడు. రెడిచెరవే గ్రామంలో సంఘం కట్టబడితే నేను వచ్చిన తర్వాత ఆ సంఘం అన్నారంట, మీ మామయ్య గారు మాకు సరిగా అందుబాటులో లేడు, నీవే మాకు పాస్టర్గా ఉండని అడిగారంట. విశ్వాసం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ జాడ్యం మీలో రాకూడదు. జాగ్రత్త. ఆ అబ్బాయి వచ్చి నన్ను అడిగాడు, నాకు తమ్ముడు సాల్మన్ రాజు, మీ అందరికీ తెలుసు అన్నయ్య, వాళ్ళు ఇలాగ అంటున్నారు, ఏం చేయమంటావు అన్నాడు. ఏం చేస్తావు? నాన్నగారికి వ్యతిరేకంగా అక్కడ నువ్వు సేవ చేయకూడదు.
దూరంగా పోయి సేవ చేసుకోండి. అది వారిది ఆ పరిచర్య, వారిది ఆ పరిచర్య. వారి విరోధంగా నీవు నిలబడి పనిచేస్తావా? దూరంగా వెళ్ళి సేవ చేసుకోమంటే ఏం చేశాడు తెలుసా? అనపర్తి దగ్గర దుప్పల పూడెళ్ళి సేవ చేశాడు, అద్భుతమైన సేవ చేశాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ సేవకులు తయారుగా అవ్వాలి, కానీ వాళ్ళు దూరంగా వెళ్ళి పరిచయం చేయాలి. ఇక్కడ కాదు, ఇక్కడ సేవ చేయడం కాదు. ఎక్కడ చేయాలా? దూరంగా పోయి. తల్లి సంఘానికి ఏమాత్రము వారి వల్ల భిన్నత, కీడు రాకూడదు, చీలిక రాకూడదు. లేచాడు నిజమైన సేవకులు కానీ. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఎలా ఉంటున్నావు నీవు? ఎట్లా ఉండాలి? బాధ్యతలు అప్పగించారనుకోండి, 10 రూపాయలు పట్టుకెళ్ళి ఖర్చు పెట్టమ్మా. నేను కొన్నిసార్లు ఏం చేస్తాను, కొడుతివాడలో అయినా ఎక్కడైనా నేను సాధ్యమైనంత వరకు కొన్ని ఖర్చులు సరుకులు కొనేసి ఇచ్చేస్తాం. మేము ఉన్నాం కదా కొన్నిసార్లు, అమ్మా 200 500 ఉంచండి, దేనికన్నా వస్తాయి. లేక నన్ను అడుగుతారు, మళ్ళీ మీరు ఫోన్లో డబ్బులు ఇచ్చేస్తాను. ఏం చేయాలా? ఖర్చు పెట్టాలి. మిగిలింది రూపాయి మిగిలినా పైసా మిగిలినా నాకు ఇచ్చేయాలి. నాకు లోటు వచ్చిందని కన్నా అర్థం నమ్మకత్వం. అది ఏంటి చెప్పండి, చెప్పండారా? నేను నా సేవకుల దగ్గర అలా ఉన్నాను. వాళ్ళు చెప్పకుండా ఒక టీ చుక్క తాగేవాళ్ళు కాదు. ఎన్ని రూపాయలు చేతికి ఇచ్చి ఖర్చు పెట్టమంటే వాళ్ళు చెప్పలేదు కానీ టీ తాగకూడదు. నేను నీ డబ్బులు దొరికి నీ ఇష్టానుసారంగా ఉపయోగించకూడదు. అది ఏంటది? దేవుని పవిత్రమైన సొమ్మది. ఏంటి చెప్పండి? దేవుని పవిత్రమైన సొమ్మది. స్తోత్రం చెప్పండి. అది దేవునికి లెక్క అప్పగించాలి. ముందు మనుషులకు లెక్క అప్పగించాలి. ఇక్కడ ఓకే, వచ్చిన వెంటనే ఏం చేయాలి? దైవజనుడు ఇచ్చాడు. ఆ దైవజనుడికి ఇలా ఉప్పు తెచ్చారండి, పప్పు తెచ్చానండి, నూనె తెచ్చానండి, ఇదిగో ఇంత మిగిలిందండి అని ఏం చేయాలా? చెప్పలే స్తోత్రాలు. అంతే తప్ప ఓ డ్రింక్ తెందుకు తాగామండి. డ్రింక్ తాగాలండి నీ సొంత డబ్బులతో తాగా. పలావ్ తినాలండి నీ సొంత డబ్బులతో తినో. దేవుడి సొమ్ముతో షోక్ చేయకు. అర్థమైందా? ఏమాయ్, ఎవరి సొమ్మది? దాని మీద అది నీవు బాధ్యతగా చేయడం మట్టిగా, కానీ దుర్వినియోగం చేయడానికి నీకు ఏమి లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగానండి ఈ మాట. మన సంఘాలు డెవలప్ అవడానికి కారణం ఈ పరిశుద్ధతను నీకు నేర్పిస్తున్నాం. కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలు ఉన్నారు, వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడు. ఏం పర్లేదు, నన్ను ఎవడు ఏం చేసి దమ్ము ఎవడికి లేదు. వస్తే రాని సమాధానం చెప్తారు. సంఘ పెద్దల దగ్గర 1000 రూపాయలు వస్తాయి. దగ్గర వాళ్ళు ఏం చేస్తారండి? అడ్డదిడ్డం లెక్కలు చెప్పేసండి డబ్బులు లోపల వేసుకుంటారు. ఆ కుటుంబాలకు అది శాపం. దేవుడు నీకు డబ్బు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. ఎట్లా వాడాలి? ముందే చెప్పారు, నమ్మకత్వం కావాలి, బాధ్యత కలిగి ఉండాలి. ప్రతి పైసాలో ఎట్లుండాలి? అమ్మగారు మీరు ఎలా దగ్గర కూడా ఎలా ఉండమని చెబుతున్నాను మీకు. అయ్యగారు 100 రూపాయలు ఇచ్చాడు, లేదా 1000 రూపాయలు ఇచ్చాడు, వచ్చమ్మా ఇంటి ఖర్చులు జాగ్రత్తగా వాడన్నాడు. ఏం చేయాలి నువ్వు? నీ ఇష్టానుసారంగా రంగరం చేయడం కాదు. ఏం చేయాలా? చాలా బాధ్యతగా ఖర్చు పెట్టండి. మీకు దీవెనలు వస్తాయి. దేవుడు మిమ్మల్ని వృద్ధిలోకి తెస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్పే మాట ఏంటి? నమ్మకమైన వారికి దీవెనలు ఎలా పోతే నువ్వు అడగక్కర్లేదు, వచ్చేస్తాయి ఆశీర్వాదాలు. ఏం చేస్తాయి? ఆశీర్వాదాలు. సరే, కానీ ఇక్కడ ఆరంభంలో ఉన్నాం, అసలు ముందుకు వెళ్ళలేదు. కాలేవు ఎలాంటి వాడు అనమాట? బాధ్యత గలవాడు, నమ్మకమే. స్టెఫను, వీళ్ళందరూ ఆ లిస్టు ఆది సంఘాన్ని లో పరిచారకులను
ఎలాంటి వారిని ఏర్పాటు చేశారండి సేవకులు? ఏమా సరిగాని అందులో ఒక మాట ఒక మాట జ్ఞాపకం చేస్తారు. శుద్ధీకరణ కూడా. ఆది సంఘం అనుకున్నారంట మనకుండే చరచరాస్తులన్నీ అమ్మేసి పట్టుకొచ్చి దేవుని పని కొరకు అపోస్తుల చేతికి ఇచ్చేద్దాం, అపోస్తుల పాదాల దగ్గర పెట్టేద్దాం నిర్ణయం చేసుకున్నారు. అందుకని ఆది సంఘ సభ్యులందరూ వారికి ఉండే చరచరాస్తులు అమ్మేసండి పట్టుకొచ్చి అపోస్తుల దగ్గర పెట్టేస్తున్నారు. ఎక్కడ చెప్పండమ్మా, నేను త్వరగా విన్నదే జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఒక కుటుంబం అననీయ సభ్యురాలు ఇద్దరునంటే వాళ్ళకు కొంత పొలం ఉంటే అమ్మేసి వాళ్ళిద్దరూ ఇంటికాడ ఏం చేసుకున్నారు? ఆలోచన చేసుకుని అంతా ఇవ్వద్దు, కొంత దాచిపెట్టేసుకుందాం, కొంత ఇద్దాం సేవకులకని ఏం చేసుకున్నారు? వీళ్ళు ఆలోచన చేసుకుని ముందు వాళ్ళ ఆయన గారు సగమే ఎంతో కానీ ఆ డబ్బు పట్టుకొచ్చండి మా పేతురు పాదాల దగ్గర పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణిస్తున్నాడు, పేతురుకు బయలుపరిచేసి, అన్నయ్య ఈ భూమిని ఇంతకే అమ్మారని అడిగాడు. ఇంతకే అమ్మారని అబద్ధం చెప్పాడు. పరిశుద్ధాత్మను ఎందుకు మోసగిస్తారు? ఎవరన్నాడండి ఇక్కడ? ఇదే మాట అన్నాడు. ఎవరిని మోసగిస్తున్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మను మోసపుచ్చాడు. అలా మాట్లాడుచున్నప్పుడే అతడు అక్కడే పడి ప్రాణం విడిచిపెట్టేసాడంటే ఎవరండి? అననీయ. అప్పుడు యవనస్తులు తీసుకెళ్లి సమాధి చేశారు. వాళ్ళు సమాధి నుంచి వచ్చారు, బయటలో ఉన్నారు. ఈ లోపల అననీయ భార్య సప్పీరా గారు వచ్చింది. వస్తే పేతురు గారి దగ్గర నిలబడింది. అప్పుడు ఆవిడ అడిగాడు, అమ్మా సప్పీరా, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మారని వాళ్ళ భర్త చనిపోయినట్టు సమాధి చేయడానికి వెళ్ళినట్టు ఈవిడికి తెలియదు. ఇంతకే అమ్మామన్నది. ఇదిగో ఎందుకమ్మా పరిశుద్ధాత్మను మోసపుచ్చుతారు? ఇలా నీ భర్తను పాతిపెట్టిన వారి పాదాలు ఇంకా బయటే ఉన్నాయి, నిన్ను పాతిపెట్టదన్నారండి. ఏమన్నాడా? నిన్ను కూడా పాతిపెట్టేస్తాను అంటే వెంటనే అక్కడ చచ్చిపోయిందండి. ఎంత భయంకరం తెలుసు. దేవునిని మోసం చేయకూడదు. ఎవరిని? ఆత్మను మోసం చేస్తే దిక్కుండదు. దేవుని పిల్లలమైన మనం బాధ్యతగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎవరైతే అలా ఉంటారో మన సంఘాల్లో ఎక్కువ పరిశుద్ధత నేర్పిస్తాం. కొన్ని సంఘాల్లో ఏమి నేర్పిస్తారు తెలుసా? వాడు నేర్పించటం కాదు, పేరేమో సంఘ పెద్దలంట. ఈ సంఘ పెద్దరికాలకు వచ్చి రావడం ఎందుకు వస్తారు తెలుసా? దేవుని సొమ్మును వాళ్ళు అపహరించడానికి. ఇంకొక మాట చెబుతున్నాను మీకు అర్థం అవడానికి. సంఘ పెద్దలుగా మన సంఘాల్లో ఎవరిని నిర్ణయించలేదు. ఈ దురాచారం నేర్చుకుంటారని పరిచర్య చేయండి అని మేము ప్రోత్సహిస్తున్నాం. ఏమంటాడు? మేము సంఘపెడుతున్నాం, పాటల మీద పెత్తనాలు చేస్తాడు. దైవజనుడి మీద పెత్తనాలు చేయడానికి నీకు అధికారం లేదు. పరిచారకుడవే నీవు, పరిచారకుడవే. ఎవరండి? పరిచర్య చేయడమే నీ ధన్యత, బాధ్యత. నా మట్టుకు నేను ఒక దైవ సేవకుడే కానీ నేను కూడా నేటికి పరిచర్య చేస్తూనే ఉన్నాను. హల్లెలూయా. దేవుని పని చేయి, తగ్గించుకో. దేవుని రోజు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? యేసుప్రభు వారు అన్నారు, ఎవడైనా పెద్దవాడిగా ఉండకూడదు, వాడు మొదట అందరికీ పరిచారకుడు అవ్వాలి. ఏమవ్వాలి? అందరికీ. ఇటు చూడండి, నిద్రపోతున్నారు. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. సబ్జెక్ట్ ఇది అయ్యేది కాదు. చూసారా? స్తోత్రం చెప్పండి. అంతా మారిపోయింది. ఒక చరణం ఎత్తండి. ఆత్మను మోసము చేసి హతులైపోయిరే. అననీయ సఫీరాలు ఆత్మను మోసము
చేసి హతులైపోయిరే. తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి. రాజువైనా అధికారి అయినా తప్పించుకొందువా. రాజువైనా అధికారి అయినా తప్పించుకొందువా. ఆమేన్, హల్లెలూయా. బాధ్యత. ఇక్కడ సంఘ పరిచారకులు కొందరు హెచ్చించబడ్డానికి గల కారణం వారికి అప్పగించబడిన పరిచర్యను ఏం చేశారని నమ్మకంగా, బాధ్యతగా. నీ స్వప్రయోజనాలను ఆలోచించుకోకూడదు. అందులో ఏం చేయకూడదు? ఈ స్వప్రయోజనాలను ఆలోచించుకోకూడదు. ముఖం చూసి వంటలు చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తుతి కలుగుగాక, హల్లెలూయా. కానీ అందరూ పరిచయం చేయాలి. ఎంతమంది? ఈ మాట జ్ఞాపకం, ఈ చెప్పడంలో ఈ మాట సైలెంట్ అయింది. ఇక్కడ చూడు, మనం పాద శుద్ధీకరణ చేస్తాం. పాద శుద్ధీకరణ, అసలు పాద శుద్ధీకరణ యేసు ప్రభువు ఎలా చేశారు? పాద శుద్ధీకరణ ఆచారము అదొక శుశ్రూష, అదొక పరిచర్య, అదొక ఆచారం. ఎలా చేశారు యేసు ప్రభువు? నడువు టవలు కట్టుకునండి ఒక్కొక్కరి పాదాలు, శిష్యుల పాదాలు కడుక్కుంటా వచ్చారు. అసలు అందుకనే నాకుండే ఆశ ఏంటంటే, పాద శుద్ధీకరణ ఎలా చేయాలని ఆశపడతానంటే, మీ అందరి పాదాలు నేను ఒక్కడే కడగాలి. అర్థమైందమ్మా? అందరి పాదాలు ఒక్కడ కడగడం చాలా టైం పట్టేది కనుక, అందుకని ఇంకో మాట ఉంది వాక్యంలో, ఎదుటివారి ఎడల మనం దీన మనస్సును వస్త్రం ధరించుకోవాలండి. ఏంటండి? ఎదుటివారి ఎడల మేము కాపులం అండి, మేము రాజులు అండి, క్రైస్తవ సంఘంలో ఏమి లేవండి. ఏమండి అవన్నీ రాశాడా? నీవెంత పెద్దవాడుగా ఉండకూడతావో అందరికీ పరిచారకుడుగా ఉండాలన్నాడు వాక్యంలో. అందరి పాదాలు కడుగుటానికి యేసు ప్రభు వారు వెళితే ఏమా ఒక్కొక్కరు పాదాలు కడుక్కుంటూ వచ్చారన్నాడు. పేతురు గారి దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు నా పాదాలు ముట్టుకోవద్దు, నా పాదాలు కడగడానికి నేను రూపను కాదు అన్నాడా? ఇప్పుడు యేసు ఏమన్నాడు? నేను నీ పాదాలు కడగకపోతే నాలో పాలు భాగం నీకు లేదన్నాడు. అంతే. అప్పుడు అన్నాడు, పాదాలే కాదు నాయన. ఇప్పుడు ఏమన్నాడా? నండి తెరచాల వరకు కడిగి ఎక్కంగారు ఏంటి అక్కర్లేదయ్యా. ఓసారి స్నానం చేసిన వాడు పాదములు కడుక్కుంటే సరిపోద్దన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్ర. అసలు న్యాయ చట్టం ఏంటి తెలుసా? దైవజనుడుగా మీ ఇంటికి వస్తే ముందు నీ వాకిట్లో నేను నిలబడగానే పళ్ళెం పట్టుకొచ్చి నీళ్ళు అట్టుకొచ్చి మా పాదాలు కడిగి మీ ఇంట్లోకి ఆహ్వానించాలి మమ్మల్ని. అది ధర్మం, అది నీకు ఆశీర్వాదం. అలాగన్నానని చెప్పి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు ఆ పని ఏంటి? ఇది కరగట్టు బ్లెస్సింగ్ కొరకు, తగ్గింపు కొరకు. అలాగ పూర్వకాల విశ్వాసులు చేసేవారు. పూర్వకాల విశ్వాసులు ఒకరినొకరు కలుసుకున్నారనుకోండి, మనకులాగా బైక్ ఆ రోడ్డు అవతలు ఉంటాడు, ఈ రోడ్డు అవుతాడు, తాత అంటాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే వీళ్ళకి ప్రేమ గుణం ఏది? వీళ్ళకి వందనాలు చెప్పరు. దైవజనుడు కనపడితే వందనాలు చెప్పరు. ముఖం మాడితే ఇది ఈ ముఖం మీద ఎండిపోయారు కాదు
ఇంతవరకు విశ్వాసం ఎలా తెలుసమ్మా, కలుసుకున్నారనుకోండి అలా హట్ చేసుకునండి, ముద్దెట్టుకునండి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు ఆ సంస్కారం ఉందమ్మా? ఉందా? పోనీ మీ ఇంట్లో ఏం చేస్తున్నారా? భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసాలు రోజు కోరుకోవడం ఇద్దరు ఏం కోరుకుంటున్నారా? పెద్దాలు కోరుకోవడం కాదు, ఎవరాడుకుంటాం వీళ్ళు. అయ్యో విశ్వాసిని అని ఈ అమ్మాయి ఏమైనా తగ్గించుకుంటుందా? కానీ ఆడి విశ్వాసం ఆడేమన్నా తగ్గించుకుంటున్నాడా? తగ్గింపు. దేవుని భయం ఉండాలి. ఏముండాలి? ఈ ప్రక్క వాళ్ళు చూసి నిన్నేమని చెప్పాలండి? వీళ్ళు క్రీస్తు వారు, నిజంగా దేవుని ప్రేమ ఈ బిడ్డల్లో ఉందని నీ కుటుంబాన్ని చూసి వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం చెప్పండి. సరే, కానీ ఈ అంశం దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఒక్కొక్కళ్ళ పాదాలు, నాకు అందుకనే ఆశ ఏంటంటే న్యూ ఇయర్లో పాద సంస్కారం, అసలు ఈ పాద శుద్ధీకరణ ఆచారం నెల నెలా చేయాలి. మాట్లాడతలేదండి నెల నెలా చేయాలంటే అసలు మీరు కోటానికి ఎప్పుడు వస్తున్నారు? మీరు రొట్టారాధనకి క్రమంగా రారు. వచ్చిన ముళ్ళ మీద కూర్చున్నట్టు అలా రావటం, ఇలా అంటూ వెళ్ళిపోవటం, ఇదా వెళ్ళి కాదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒకరి పాదములు ఒకరు కడుక్కోవడం అంటే తగ్గింపు తగ్గింపు తగ్గింపు. ఏం కావాలమ్మా? అసలు నువ్వు ఎవరి పాదాలు కడగాలి తెలిసిన సరే, ఒకరి పాదాలు ఒకరు కడుక్కునేటప్పుడు దయామణి పట్టు చీర కట్టుకుంటే ఆయమ్మ పాదాలే కడగాలనుకోకూడదు. ఏమ్మా, తక్కువ స్థితిలో కనబడే ఆయమ్మ పాదాలు కడగడానికి తీర్మానం చేసుకోవాలి. అసలు స్తోత్రం చెప్పండి. న్యాయమా కాదా? ఎవరి పాదాలు? తగ్గింపు తగ్గింపు కావాలి. నీతో సమానంగా ఉండేవారి పాదాలు కడగాల, నీకంటే తక్కువగా కనబడే ఆ వారి పాదాలు కడగాల? కడిగితే నీకు ఎంత ఆశీర్వాదమో తెలుసు. స్తోత్రం. అందుకే నేను న్యూ ఇయర్కి ఎవరైతే దీనంగా కనబడతారో వాళ్ళ పాదాలే కడగాలనుకుంటాను నేను. ఏమ్మా, స్తోత్రం. వీళ్ళు ఏమంటారంటే అయ్యగారు ముందు మీరు కూర్చోండి మేము కడుగుతాం అంటారు. నేను కడిగించుకోను. నేను ముందు వాళ్ళ పాదాలు కడిగాక అప్పుడు నా పాదాలు కడగడానికి అవి ప్రయత్నిస్తాను. అర్థమైందండి? నేను పెద్దవాడినని నా ముందు నేను వాళ్ళు కడగాలన్నా కానీ సెంటిమెంట్ మనం పెట్టుకోకూడదు. తగ్గింపు కావాలి. ఏం కావాలి చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా దూరం వెళ్ళిపోయింది ఈ సబ్జెక్టు. సంఘ పరిచర్యలో ఎంత తగ్గించుకుంటావో అంత దీవెన నీకు కలుగుద్ది. బాధ్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ బిడ్డలను దీవిస్తాడని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. స్తోత్రం చెప్పండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కాలేబు యొక్క గుణం ఎలాంటిదంటే తగ్గింపు మనస్సు. అతను ఒక గోత్ర పెద్ద అయినప్పటికీ కాలేబులో మంచి లక్షణం, చాలా 7 లక్షణాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం కాదు. కానీ కాలేబు గోత్రకర్త, గోత్రానికి పెద్ద అయినా దైవజనుడైన మోషే నాయకత్వానికి లోబడే గుణం అండి. ఏ గుణం అండి? అసలు చెప్పాలంటే మోషే గారు ఎంతో, కాలేబు కూడా అంతే. మోషేతో సమాన వయస్కుడే అయినప్పటికీ నాయకత్వాన్ని గౌరవించే మనిషి. ఏంటమ్మా నాయకత్వాన్ని? నీవు చిన్నవాడవైనా పెద్దవాడవైనా నాయకత్వాన్ని గౌరవించాలి. నాయకుడుగా చేసినటువంటి దైవజనునికి నీవేమవ్వాలి? విధేయుతుంటే నీవు దీవించబడతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండమ్మా. హల్లెలూయా. నాయకత్వం మనకు లోబడాలి.
నాయకులకు లోబడాలి. ఇప్పుడు కొంతమంది ఈ సచివాలయ పరిచర్య వచ్చినప్పుడు చిన్నోళ్ళని, వయసు తక్కువైన వాళ్ళని ఆ పోస్టులు వేస్తున్నారు. అవును కదా? వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి ఒకటి అనుభవం లేదు, వయసు తక్కువ, కానీ వాళ్ళకుండే క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళని ఆ పోస్టులో నిర్ణయిస్తున్నారు. నాకంటే చిన్నదాను వాళ్ళదాను అని వాళ్ళు ఎదుగుతున్నారు. ఏం చేయాలి? ఆ అధికారమునకు లోబడాలి. ఏమవ్వాలి? నా అధికారమునకు లోబడాలి. బైబిల్ చెప్పే మాట. హల్లెలూయా. అధికారమునకు ఏమవ్వాలంట? కాలేబులో ఏ మంచి గుణం తెలుసా? అధికారమునకు లోబడే గుణం. కనాను దేశానికి వేగు చూడటానికి వెళ్ళాలన్నాడు. ఎస్, మీరు పంపితే వెళతానన్నాడు. అన్నాడు. వెళ్ళి చూసి వచ్చాడు. మంచి వర్తమానం తెచ్చాడు. దేవుని చిత్తం తర్వాత చూద్దాం. మంచి వర్తమానం తెచ్చాడండి. నాయకత్వానికి లోబడి ఇంకొక మంచి మాట అందులో చెప్తాను. కనాను దేశమంతా స్వాధీనపరిచేసుకున్నాక ఈ యోర్దాను నదికి యువతలు ఉంటుండగానే దేవుడు వాగ్దానం చేశాడు కాలేబుకి. హెబ్రోను నీకు స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు చెబితే ఓ రోజున కనానుకి వెళ్ళిపోయాక మోషే గారి దగ్గరకు వచ్చి బ్రతిమలాడు అడుగుతున్నాడు. ఏమని? దేవుడు హెబ్రోను నాకు ఇస్తారని వాగ్దానం చేశాడు కదా, నీ సెలవైతే నేను యుద్ధానికి వెళ్ళి హెబ్రోనుని స్వాధీనం చేసుకుంటాను. నాకు అప్పుడు వయసు 40 సంవత్సరాలు. అప్పుడు ఎప్పుడు? ఐగుప్తులో బయలుదేరినప్పుడు. నేను మన ఇద్దరు ఈక్వల్ వయసు కలిగిన ఉన్నాయి అంటూ ఏమన్నాడంటే, ఇక్కడ జాగ్రత్తనండి, ఇక్కడ జాగ్రత్తలో ఒక మాట. మోషే నాయకత్వం అరణ్యములో గతించిపోయింది. మోషే తర్వాత నాయకుడు ఎవరయ్యారు? ఇక్కడ యెహోషువ అయ్యాడు. అర్థమైందమ్మా? మోషే కాలపు మనిషి ఎవరు? కాలేబు. ఇప్పుడు మోషే వెళ్ళిపోయాడు. సరే, యెహోషువ ఎవరు? మోషే దగ్గర పరిచారకుడితను. ఎవరమ్మా? ఇప్పుడు ఈ కాలేబు అనవచ్చు, నీవే పాట కూడా బుద్ధుడు, మోషే దగ్గర పరిచారకుడు కదా అని. పరిచారకుడైనటువంటి యెహోషువను పిల్లల చిన్నగా చూసాడా? లేదు. మోషేకి అంత విలువ ఇచ్చాడు పిల్లరా, యెహోషువ కూడా అంత విలువ ఇచ్చాడు. అందుకనే కనాన్లోకి వెళ్ళిపోయాక వచ్చి అడుగుతున్నాడు, అయ్యా మీరు నాయకులు. మోషే కాలంలో మోషే వాగ్దానం చేశాడు హెబ్రోను ఇస్తానని. అప్పటికి నాకు 40 సంవత్సరాల వయసు, ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినాయి నాకు. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంత బలం ఉంది. నీవు సెలవిస్తే నేను వెళ్ళి యుద్ధం చేసి హెబ్రోనును స్వాధీనపరుచుకుంటాను అన్నాడంటే, అంటే ఈ బుడ్డోడిని అడగాలండి, ఎందుకు అడగాలనుకున్నాడా? లేదు. అప్పుడు యెహోషువ అథారిటీ లేదా ఆ అధికారమును తీసుకుని ఇక్కడ కాలేబు వెళ్ళి యుద్ధం చేసి ఏం చేశాడు? హెబ్రోనును స్వాస్థ్యంగా తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను ఎంత పెద్దోడు అయినా, జూనియర్ అయినప్పటికీ దైవజనునికి, నాయకునికి ఏమవ్వాలి? లోబడి ఉండాలి. అది నీకు ఆశీర్వాదం. అది నీకు చెప్పండి అమ్మా. హల్లెలూయా. అధికారమునకు లోబడి ఉండాలని వాక్యం. స్తోత్రం. ఇక్కడ కాలేబులో ఈ మంచి గుణం కనబడుతుంది. అందుకనే కాలేబు గురించి ఏముందంటే, మంచి మనస్సు కలవాడు. ఆ మాట చదవండి ఒకసారమ్మా. మొదట చదివారు కదా ఆ మాట. కాలేబు ఎలాంటి వాడంటే
మంచి మనస్సుతో దేవునిని అనుసరించువాడు ఉంది. ఎక్కడుందమ్మా తల్లి? ఆ? ఆ. అక్కడ ఇందులో ఇందాక చదివిన దాంట్లోనే అక్కడ 14వ అధ్యాయం అమ్మ 14వ అధ్యాయం యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను అది నిండు మనస్సుతో అనుసరించువాడు. ఏ మనస్సుతో? 14:13లో ఆ మాట నిండు మనస్సుతో అనుసరించువాడు. నీవు దేవుని కార్యాలు ఎలా ఏ మనసుతో చేయాలి? ఇది నాకు భాగ్యం, ఈ పరిచయం చేసి, ఈ వంటలు చేయడం నాకు భాగ్యం, ఈ పచ్చి పెట్టడం నాకు భాగ్యం, ఈ విస్తరణ ఎత్తడం నాకు భాగ్యం అని మంచి మనసు. ఏ మనసు ఉండాలి? మాట్లాడదంటే వీళ్ళే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా గబగబ కంగారు పడుతున్నారనుకోండి, ముందు నువ్వు వాళ్ళకి పెట్టించు, నువ్వు తర్వాత నువ్వు తిను. ఏబ్బాయి, అది నీకు ఎంత ధన్యత తెలుసా? స్తోత్రం. నేను అడుగుతున్న మాట నిన్ను, ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ అన్నింటి దగ్గరికి వెళ్ళను, వెళితే టైం చాలు. స్టార్టింగ్లో మాట్లాడాను, ఇంకొక మాటే తీసుకుని చెప్పాను. ఇప్పుడు మీకు చెప్తాను. మీ ఇంటి దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకోండి బంధువులు, ముందు నువ్వు తినేస్తావా వాళ్ళకి పెడతావా? ముందు నువ్వే తినేస్తావు. ఏం చేస్తున్నావు? వాళ్ళు కూర్చోబెట్టేసి ఏం చేస్తున్నా? మాట్లాడేంటమ్మా, ఎంత బాగుంటుందంటారు. సంఘ పరిచర్యలో మీరు ఇతరులను ఏం చేయాలంటే కొంచెం భోంచేయండి అని ఏం చేయాలండి? వాడు ముందు ప్రోత్సహించండి. నీకుండేది దేవుడు నీకు ఇస్తాడు, నీకేమి లోటు రాని. ఎక్కడ కొన్ని చోట్ల ఎక్కడంటే ఇబ్బందులు వచ్చి ఈ భోజనాల దగ్గర ఎక్కువ సమస్యలు వస్తాయి. ఎక్కడమ్మా మాట్లాడతారు కదా, వీళ్ళు తగ్గించుకోవాలి. ఏం చేసుకోవాలి? ఎవరు తగ్గించుకుంటారు? దేవుడు వారికి సమృద్ధిని ఇస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తల్లి మనసు ఎలాంటిదో చెప్పండి. మీరు అందరూ తల్లులే కనుక మీ అందరూ అనుభవించారు. తల్లి ఏం చేద్దామా? అందరికీ పెట్టాక అమ్మగారు తింటుంది, అంతేనా? లేక వండేది కదా అని ముందే నువ్వు మెక్కేసి, అలాంటి కూడా ఉన్నారేమో. హల్లెలూయా. మిమ్మల్ని తినొద్దంటలేదు సుమ్మా, మీరు తినాలి, బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. తల్లి ధర్మం ఏంటి? కొన్నిసార్లు మీకు ఎలాంటి ఇబ్బంది కూడా వస్తుంది. అందరికీ పెట్టేసాక మీకు లోటు వచ్చేస్తూ ఉండదు. లోటు వచ్చేస్తా. అయినా దేవుడు లోటు రానివాడు. మీకు ఎంత నలిగిపోయి కరిగిపోయినా మీరేమో చచ్చిపోయారా? దేవుడు సజీవంగా ఉంచాడు. స్తోత్రం చెప్పడానికి కానీ ఎంత నలిగిపోతామో అంత ఆశీర్వదింపబడిపోతాం. ఏమైపోతామమ్మా? అందుకని ఆమె తల్లి అన్నారు. ఏమన్నారమ్మా? తల్లి అన్నారు. ఆమేన్. ఈ తల్లి గుణం ఎలాంటిదంటే అక్కడ సరుకు లేకపోయినా ఏం చేద్దండి? చాలా ఉంది, మీరేం పర్లేదు, మాకు ముందు మీకు కంగారు పడుతుంది, తినండి ఫుల్ కానీ అని ఏం చేద్ది? మాట్లాడుకుంటండి. హల్లెలూయా. సరే, ఈ సంగతి జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా పెళ్ళి అయిందంట భార్యాభర్తలు. అంటే భార్యాభర్తలు అంటే కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు గనపరుచుకోవాలని వీళ్ళిద్దరికి భోజనం పెట్టారంట. వీళ్ళిద్దరు తినలేదంట. నువ్వు తినంటే నువ్వు తిను, నువ్వు తినంటే నువ్వు తినంటారంట. ఏం చేయాలండి? ఏం చేస్తూ ఉంటారు కొంతమంది? దొరికిన కడగల్లో ఎక్కేస్తారు. ఇది కాదు నిజమైన ప్రేమ, అది కాదు. ఏం చేయాలండి? ఆ అమ్మాయికి ఉందో లేదో చూడాలి. ఆ అయ్యగారు కూడా
మా ఆయన గారు కడుపు నిండుందో లేదో అని ఈ అమ్మ చూడాలి. అవును కదా, మాట్లాడుతూ స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. కొంతమంది అమ్మగారులు వెళ్ళేటోళ్ళు, నేను పనికి వెళ్ళి వస్తాడు, ఆయన రాకముందు ఒక కోట వేసేద్ది, వేసేసి వచ్చిన తర్వాత పోనీ అమ్మా నీళ్ళ గ్లాస్ పట్టుకుని ఎదురెళ్తుందంటే ఎదురెళ్తావు, కాళ్ళకు నీళ్ళు ఇస్తుందంటే నీళ్ళు ఇవ్వదు, ట్యాప్ ఉంది కదా తిప్పుకో పడుకో. ఏం చేయాలండి అమ్మగారు పని ఏ సంగతి ఏం చేయాలి? టీవీ దగ్గర కూర్చొని లెగదు కదా. ఈ సీరియల్ జాటి ఒకటి వచ్చింది, ఈ సీరియల్ దగ్గర కూర్చుని మంచి రసకం లెగుతావా? లేదు. సీరియల్ పెట్టకండి, సినిమాలు పెట్టకండి. వచ్చిన నీ భర్తను మంచి గ్లాస్తో ఎదురెళ్ళమ్మా. ఈడు ఇప్పుడు వచ్చి పైకి ఈడొచ్చాడంట, ఈడంట ఆడంట. అబ్బా ఎంత గౌరవం! నీ సంభాషణ అలాగ ఉండకూడదు. ఎట్లుండాలి? ఏమ్మా చక్కగా హల్లెలూయా వేసేస్తుంది ఒక కోట. ఆయన కడుపు చూడదు, అది కాదు. స్త్రీకి సరే అది వేరే సబ్జెక్టు. తల్లి లాంటి మనసు ఉండాలి భార్య అయినప్పటికీ. ఏం చూడాలి? స్తోత్రం. నిన్ను తినొద్దని కాదు, సంఘమునకు ఏ మనసు ఉండాలండి? కొత్త వారిని ప్రేమించే మనసు. వాళ్ళు ప్రోత్సహించాలి. ముందు ఏం చేయాలమ్మా? వాళ్ళ కొరకు ప్రార్థించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తగ్గించుకో, నీవు ఓ రోజుని హెచ్చించబడతావు. దేవుని చెప్పితే కాలేబుల గురించి ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, తర్వాత నేర్చుకున్న కొద్ది మాటలు మీరు దేవుని ఆత్మ మనకి ఇచ్చారు, మీ గుండెల్లో పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ మాటలు మన వినికిడిలో దీవించబడినట్లు ప్రార్థన మా తండ్రి. ఎవరైనా ఒక్కడు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి ప్రభా లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. ఇంతవరకు ప్రభా నీ దాసు నిలబెట్టుకుని ప్రభా నీ ఆత్మతో సంధించినైనా అయా కాలేబులో ఉన్న గొప్ప గుణాలను ప్రభా నీకు స్తోత్రాలు మాకు వివరించిన ప్రభా అయానికి స్తోత్రాలు ప్రభా నీ వందనాలు తండ్రి. కాలేబు వలె ప్రభా నిండు మనసునైనా కలిగి ప్రభా నేను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. కాలేబులో ఉన్న ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నమ్మకమైన గుణాన్ని ప్రభా మాకు నేర్పించు మనసులో ప్రార్థిస్తున్నాను ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. సంఘముగో ప్రభా నీకే స్తోత్ర బాధ్యత ప్రభా, పరిచర్యలో బాధ్యత ప్రభా, కుటుంబంలో బాధ్యత ప్రభా నీకు స్తోత్ర. రెడ్డి రీతిగా మేము కలిగి ఉండాలో ప్రభా. ఇంతవరకు ప్రభా నీకే స్తోత్రాలు. కాలేబులో ఉంచిన ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. ఏమన్నా మంచి లక్షణాలను ప్రభాకు వివరించారు ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. కాలేబు వలె ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి. మేము కూడా జీవించలాగున్న ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇంకనైనా నీ ఆత్మతో సంధించి ప్రభా నీకు స్తోత్రం. నిలబడిన చోటల్లా ప్రభా మీరు వాడుకోమని అడుగుతున్నాను ప్రభా. వినిన వాక్యాన్ని ప్రభా నీకు స్తోత్రం. హృదయాల్లో నీరు కట్టి ఫలం వచ్చేయండి ప్రభా. విని విడిచిపెట్ట వారంగా కాకుండా ప్రభా
వాక్యాన్ని ప్రభానికి స్తోత్రాలు తండ్రి ధ్యానించే వారముగా నెవరు వేసుకునే వారముగా ప్రభా అయ్యా మమ్మల్ని సిద్ధపరచమంటున్నాను ప్రభానికి స్తోత్రం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారిస్తాను స్తోత్రాలు నీ వాక్యంతో ప్రభానికి కొందనాలు తండ్రి మాట తినరు ప్రభా నయానికి స్తోత్రాలు మమ్మల్ని ఇంకొన ప్రభానికి స్తోత్రాలు మలుచుకుని ప్రభానికి ఇష్టమైన పాత్రలుగా ప్రభా అయ్యా మమ్మల్ని నిలబెట్టమని సందులో ప్రార్థిస్తున్నాను ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయ్యా రక్షకుడానికి కొందనాలు ప్రభానికి కొంతవరకు నేను శ్రద్ధ మాకు తోడుగా ఉంచానికి స్తోత్రాలు నీకు మిగిలిన కార్యక్రమాలన్నింటిలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుడి మాటలు మనం ఇక్కడ దీవించుగాక ఆమేన్ కూర్చోండి పాడొద్దు